సో ఇలా చెవిలో పురుగు దూరటం అనేది మనం చాలామంది పర్టికులర్గా పల్లెల్లో చూస్తుంటాము. వాళ్ళు కింద పడుకోవటం వల్ల కానీ, వేరే కారణాల వల్ల కానీ చెవిలో చీమ దూరటం కానీ, వేరే ఇతరత్ర క్రిములు చెవిలోకి వెళ్తుంటుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఒక పేషెంట్ని చూపిస్తున్నానండి. ఈ పేషెంటు ఈ నెల్లూరు జిల్లాలో ఇలాంటి సమస్యతో చాలామంది వచ్చారు. సో ఈ పేషెంట్కి ఏంటంటే మనము చెవిలో ఎండోస్కోప్ ద్వారా చూస్తుంటే విపరీతమైన నొప్పి, బాధతో గత వారం రోజులుగా ఇబ్బంది పడుతున్న పేషెంట్ అనమాట. సో ఎండోస్కోప్లో మనం చూస్తే కనుక మీరు క్లియర్గా చూస్తుంటారు, ఇది బ్రౌన్ కలర్లో ఉన్న పురుగు. ఇదేంటంటే ఇది కుక్క పేను అంటాము, డాగ్ లైస్. మనకి మామూలుగా మనుషుల్లో చెవికి తలలో పేలు వస్తుంటాయండి, బ్లడ్ సక్కర్స్ అంటే రక్తాన్ని పీల్చుకొని బతికే క్రిములు అనమాట ఇవి. అలానే యానిమల్స్లో అంటే కుక్కల్లో కానీ గొర్రెల్లో కానీ కూడా ఈ పేన్లు ఉంటాయన్నమాట. వీటిని కుక్క పేను అంటాము. సో వీటికి స్కిన్ అనేది చాలా థిక్గా ఉంటుంది. సో రక్తం పీల్చుకొని గత వారం రోజులుగా పేషెంట్ చెవిలో ఉండి రక్తం పీల్చుకుంటా వారం రోజుల నుంచి ఇబ్బంది పెడతానే ఉన్నది. పేషెంట్కి అర్థం కాలేదు ఎందుకు నొప్పి వస్తుంది అని చెప్పి. సో మన దగ్గరికి వచ్చినప్పుడు చూస్తే మనం క్లియర్గా ఎండోస్కోప్ ద్వారా చూసాము. సో వీటికి ఈ క్రిములకి చాలా గట్టి దవడలు ఉంటాయన్నమాట. ఆ దవడలతో స్కిన్ పట్టుకొని రక్తాన్ని లాగుతూ ఉంటుంటాయి. సో వీటిని మనము ఎలా తీసివేయాలి అంటే ఇనీషియల్గా ఏ పురుగైనా కూడా మనము ఇనీషియల్గా ఇంటి దగ్గర చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్ ఏంటంటే చెవిలో వాటర్ కానీ ఆయిల్ కానీ పోయొచ్చు. దీనివల్ల ఏంటంటే ఆ పురుగు అనేది సఫకేట్ అయిపోయి చనిపోయి ఆ స్కిన్ను వదిలేసేసి మనకి పెయిన్ తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. పెయిన్ తగ్గకపోతే కనుక ఇంకా తప్పనిసరిగా ఆసుపత్రికి రావడమే. సో ఈ పరిస్థితుల్లో మేమేం చేస్తామంటే 4% జైలికోన్ అనే చిన్న ఎనస్థీషియా మందుని చెవిలో వేస్తాము. సో ఈ డ్రాప్స్ వేయటం వల్ల ఏంటంటే పురుగుకి మత్తు వచ్చేసేసి రిలీజ్ చేసేస్తుంది స్కిన్ని. సో ఇప్పుడు మనం చూసాం కదండి, ఈ ఫోర్సెప్స్ పట్టుకొని ఆ పురుగుని తీసేయటము. సో ఈ విధంగా మనము ఫస్ట్ ఎయిడ్ ఇంటి దగ్గర తీసుకొని కుదరకపోతే కనుక హాస్పిటల్కి వస్తే కనుక మనం ట్రీట్ చేస్తాము.